హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్లీ టాక్స్. ఈరోజు మనం కొబ్బరుండలు బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కోకోనట్ని చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకున్నప్పుడు మరీ స్మూత్గా కాకుండా ఇలా కొంచెం రఫ్గా చూపించే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 కప్పు బెల్లం తీసుకుందాం. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం పడుతుంది. ఈ బెల్లంలోకి మనం ఒక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకుందాం. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి, మనకు పాకం రావడానికి బాగా టైం పడుతుంది. మీరు కనుక సేమ్ క్వాంటిటీ యూస్ చేసుకుంటే ఆ మెజర్మెంట్ బట్టి 1 కప్పు బెల్లానికి ఇలా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా బాగా స్టిర్ చేస్తున్నప్పుడు మనకి ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా, అలా బబుల్స్ ఫామ్ అయ్యి థిక్ అవుతున్నప్పుడు ఒక్కసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా ఒక తీగ పాకం వచ్చినట్టయితే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిద్దాం. ఇది చల్లగా అయ్యే లోపల మనం వేరొక ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ అలానే కొంచెం గీ యాడ్ చేసుకొని బాగా రోస్ట్ చేసుకుందాం. మనం దీంట్లో గీ యాడ్ చేయడం వల్ల ఈ డ్రైగా ఉంటుంది కదా రాగి ఫ్లోర్ అనేది, ఆ డ్రైనెస్ అనేది పోతుంది. అలానే మనకి టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ఇప్పుడు బెల్లం పాకం చల్లగా అయి ఉంటుంది కదా, దాంట్లోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అలానే కొంచెం నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వులు మనం డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం రోస్ట్ చేసైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరిని నువ్వుల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రాగి ఫ్లోర్ని, దాన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం. నార్మల్గా కొబ్బరి ఉండలంటే కొబ్బరి బెల్లంతోటే చేస్తారు కదా, అలా కాకుండా ఇలా నువ్వులు రాగి ఫ్లోరు ఇలా కాకుండా మీకు ఇంకేమైనా యాడ్ చేయాలంటే లైక్ డ్రై ఫ్రూట్స్ కానీ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నువ్వులు రాగి ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకు ఐరన్ లెవెల్ కాల్షియం లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది పిల్లల్లో, అండ్ చాలా ఇష్టంగా కూడా తింటారు వాళ్ళు కూడా. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చేతికి కొంచెం గీ అప్లై చేసుకొని లడ్డూలా చేసుకుని ఒక 8 టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే ఉంటాయి మనం చేసుకునే లడ్డూస్. చాలా స్మూత్గా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.